మన భారతదేశంలో అసలు రోజు ఏం జరుగుతుంది ఎవరు కూడా అర్థం కావట్లేదు. నిన్న సాయంత్రం టైంలో అంటే సుమారుగా 6:30 నుంచి 7 గంటల సమయంలో ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక కార్లో పేలుడు జరిగింది, బాంబ్ బ్లాస్ట్. అది కూడా అంటే ఇది అనుకోకుండా జరిగిందా, పక్కా ప్లానింగ్తో జరిగిందా అంటే ఖచ్చితంగా పక్కా ప్లానింగ్తోనే జరిగింది. ఇది టెర్రరిజం అటాక్ అని కూడా చాలా మటుకు అనుమానాలు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అనుకోకుండా జరిగిన చిన్నపాటి పేలుడైనా కూడా ఓన్లీ ఏ కార్లో అయితే పేలుడు సంభవించిందో ఆ కార్ మాత్రమే పేలిపోవాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ బాంబ్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంటే ఆ కార్తో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ అయిందో ఆ కార్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 8-9 కార్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. సో దాంతోపాటు దాదాపుగా 20-30 మంది ప్రజలకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. 9-10 మంది అక్కడికక్కడే ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోయారు. అంటే వాళ్ళ డెడ్ బాడీస్ కూడా పీసులుగా పడిపోయి అంటే చూడడానికి ఒళ్ళంతా కూడా గగ్గులు పొడుస్తుంది. సో అంత ఘోరమైనటువంటి పరిస్థితి, అంత ఘోరమైనటువంటి పేలుడు నిన్న ఢిల్లీలో జరిగింది. సో మరి దాని కారణంగా ప్రజెంట్ అయితే ఎర్రకోటని దాంతోపాటు చాందినీ చౌక్ని కూడా మూసివేయడం జరిగింది. సో మరి ఇది మెయిన్గా టెర్రరిస్టుల యొక్క అటాక్ అంటున్నారు కాబట్టి వాళ్ళకు మెయిన్గా ఏ స్థలాలు వాళ్ళకు ఇంకా జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు మన దేశంలో ఎప్పుడు కూడా కొంతమంది టెర్రరిస్టులు ఏదో ఒక విధంగా చొరబడుతూనే ఉంటారు. వాళ్ళు ఏ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారంటే ఎక్కువగా జనాలు రద్దీగా ఏ ప్లేస్ ఉంటుంది, అది ఏ నగరంలో ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లోనే పేలుడు చేస్తూ ఉంటారు. గతంలో కూడా చాలా అనుభవాలు మన దేశానికి ఉన్నాయి. అంటే మనము ఎవరితోని ఎలాంటి శత్రుత్వం పెట్టుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం కావాలని మన దేశానికి వచ్చి మన దేశంలో ఉంటూ మన దేశం తిండి తింటూ మన గడ్డ మీద బతుకుతూ మండగడ్డకే ద్రోహం చేస్తూ మన ప్రజల్ని ప్రాణాలతోని ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఎంతమంది ఇలాంటి పేలుళ్ళు చనిపోయారో మనందరం కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్నో పేలుడు సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎర్రకోటని ఎందుకు మూసేశారు, చాందినీ చౌక్ని ఎందుకు మూసేశారంటే ఇవి మెయిన్గా రద్దీ ప్లేస్లో చాలామంది సందర్శకులు వీటిని చూడడానికి వస్తూ ఉంటారు. అయితే ఈరోజు నవంబర్ 11 నుంచి నవంబర్ 13 వరకు కూడా దాదాపుగా 3 రోజుల పాటు వీటిని మూసేరు. అధికారికంగా కూడా ఒక ప్రకటన వచ్చేసింది. సో మరి చాందినీ చౌక్ ఇది ఒక మార్కెట్కి సంబంధించినటువంటి ప్లేస్ కాబట్టి చాలా మంది ప్రజలు విదేశాల నుంచి కూడా ఇక్కడికి ఈ మార్కెట్కి రావడం, ఎన్నో పరికరాలు కొనుగోలు చేస్తూ ఉంటారు, చాలా మంది చూడడానికి వస్తూ ఉంటారు. ఈ యొక్క మార్కెట్కి షాజహాన్ కాలం నుంచి దాదాపుగా 370 సంవత్సరాల చరిత్ర ఉంది. సో అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్కెట్ కాబట్టి చాలా మంది కూడా చూడడానికి వస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి జనాలు రద్దీగా ఉండే ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్ని మూసివేశారు. దాంతోపాటు ఎర్రకోటను కూడా మూసివేశారు. సో ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పేలుడు మీద వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు కారణాలు ఏంటి, ఏ విధంగా జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరు ఏంటని చెప్పేసి కొంతమందికి అయితే ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు ఖచ్చితంగా టెర్రరిస్టులే అని చెప్పేసి. అంటే అది కూడా మన దేశం వాళ్ళు వేరే దేశాలకి, మన శత్రుత్వ దేశాలకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, అది కూడా ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ మరి దీని పట్ల ఇంకా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటి మనం నమ్మలేని నిజాలు బయటకు వస్తాయో వెయిట్ చేసి చూడాలి.